నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే, అవినీతిని ఎండగట్టినందుకే నన్ను అరెస్ట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటున్నారు. ఏదన్నా మాట్లాడి కన్నా సిగ్గుశరం ఉండాలి. ఆడ ఏం అవినీతి బయట పెట్టిండు, ఆడ ఏం అక్రమాలు బయట పెట్టిండు. ఆడ హుజరాబాద్లో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆడ క్రషర్ సంబంధించి వంగపల్లి, దానితో పాటు గుండెడు గ్రామ శివార్లో ఉన్న క్రషర్లో అక్కడ సంబంధించి ఏదో మాట్లాడుకొని ఏదో తీసుకొని ఆడ గ్రామానికి కూడా ఇవ్వకుంటే వీడేదో దాచుకుండు. మళ్ళీ గ్రామ ప్రజలు ఏమైంది, మేము గుడి కట్టుకుంటున్నాం, ఆ పైసలు ఏమైందని చెప్పి వాళ్ళు వచ్చి వీడిని అడిగారు. వీడు అడిగేసరికి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని బెదిరించిండు. ఏం మళ్ళీ ఇస్తారా అంటే ఇచ్చినాం కదా, మళ్ళీ ఏంది అడిగేదని చెప్పి వాళ్ళు కూడా ఏదో తిట్టిర్రు. తిట్టినాక ఈ విషయం అంతా బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక వాళ్ళు బయటకు వచ్చి కేసు పెట్టి వాళ్ళు మీడియాలో మాట్లాడినాక ఒక ప్రెస్ ఇంటర్వ్యూలో అని చెప్తూ ఆ కేసు పెట్టిన మాట్లాడేసరికి దానికి భయపడి వీడు పోయి గ్రామానికి పోయి తర్వాత 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండు. వాడు ఇచ్చినా చెక్పై నేను ఇస్తా అని చెప్పి గ్రామ ప్రజలు రివర్స్ అవుతారనే భయానికి ఇచ్చారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ ప్రజలకు కనబడాయా? ఇవన్నీ చేసి సిగ్గుశరం లేకుంటే ఆ దొంగతనం చేసి అలా దొంగని పారిపోతుంటే గతంలో కదా కొన్ని కేసులలో కొంతమందిని బయట దేశాల్లో పోయి దాచుకోమని చెప్పిన ఈ కేటీఆర్ హరీష్ రావు వీని కూడా పారిపోమని చెప్పి ఉచిత సలహా ఏదో ఇచ్చినట్టు, లేదా మా శిశరీకంలో మాకంటే మంచిగా దొంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలని నేర్చుకోవడం చెప్పి వాడిని ప్రోత్సహించే విధంగా ఈరోజు వాని అరెస్ట్ని కూడా ఖండిస్తున్నారు. సిగ్గు ఉండాలి. వాడేమన్నా ఉద్యమం చేసి లోపల పోయిండా, లేకపోతే వాడేమన్నా ప్రజల సమస్యలపైన కొట్లాడి లోపల పోయిండా? ఒకరికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే నీ బ్లాక్మెయిల్ గుట్టు బయట పడితే ఇవన్నీ అరెస్ట్ చేశారు. సిగ్గుశరం లేకుండా పారిపోతుంటే నేను పట్టుకోర్రు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను బ్లాక్మెయిల్ చేయలే, ఆడియో లేదు, నేను ఏం మాట్లాడలే అని చెప్పి బయటకు వచ్చి చెప్పమని చెప్పండి. నిజంగా అసొంటిది ఉంటే ప్రూవ్ అయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, లేదా ఇలా చెప్పమని చెప్పండి. బాబామడుతున్నాను వాడిని సస్పెండ్ చేస్తామని. సిగ్గు లేకుండా వాడు దొంగతనం చేసిన అసలు దొంగకి ఇంకా సహకరిస్తారు. ఇట్లనే ప్రవర్తిస్తే ప్రజలు రేపొద్దున మిమ్మల్ని గుడ్డలోడ తీసి కొడతారు. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి ఆ కుటుంబానికి హెచ్చరిస్తున్నా. అరెస్టు భయంతో పారిపోవడానికి సిద్ధంగా అయిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన మీరు అంటున్నారా? వాడిని అరెస్ట్ చేసిందేడా? వాడిని అరెస్ట్ చేసిందేడా? ఎయిర్పోర్ట్లో వాడు ఏడికి పోతుండే, దుబాయ్కి చెక్ చేస్తుండే. దుబాయ్కి చెక్ అయిపోతుంటేనే కదా వాడిని పట్టుకుర్రు. వాని పైన వారెంట్ ఇష్యూ అయిందని తెలుసు కదా. మరి వారెంట్ ఇష్యూ అయినప్పుడు వాడే పోలీస్ స్టేషన్ పోవచ్చు కదా, పోయి నా పైన ఇష్యూ అయిందని మాట్లాడవచ్చు కదా. నేను చెప్పేటి వాస్తవాలు, నేను చెప్పేటి ఆధారాలతో సహా వాస్తవాలని మాట్లాడుతున్నా. కాదని చెప్పి బయటికి వచ్చి కేటీఆర్ని అరెస్ట్ అని చెప్పమని చెప్పండి. మన అరెస్ట్ని ఖండిస్తున్నామని అంటారు. సరే, మీ ప్రకారంగా మీ శిశరికంలో మీకంటే మంచిగా దొంగతనం నేర్చుకున్నాడనే ఉద్దేశంతో మీరు సహకరించండి, అది మీ వ్యక్తిగతం. కానీ ప్రజల్ని ఉద్దేశించి మీరు మాట్లాడితే రేపు పొద్దున ప్రజలు చీ అని చెప్పి మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ముందు దానిపైన ఆలోచించండి అని వారికి చెప్తున్నా. ఇదే సందర్భంలో హరీష్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది, అరెస్ట్ల పర్వం నడుస్తుంది, వీళ్ళు ఇదే రాజకీయాలు చేస్తారు తప్ప పని చేయడం. నువ్వే ఉన్నావన్న ఎమర్జెన్సీ ఏ సమయంలో నడిచింది? నేనే లైవ్ ఎగ్జాంపుల్. నన్ను అరెస్ట్ చేసి 3-4 రోజులు నేను ఎక్కడున్నా తెలియకుండా నన్ను టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకపోయి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు ఇదే ప్రభాకర్ రావు, ఇదే రాధాకిషన్ రావు నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టారు. మీ దిశ ఛానల్లోనే ఆ రోజు నువ్వే ఇంటర్వ్యూ తీసుకొని నువ్వే టెలికాస్ట్ చేసినావు. బల్మూరి వెంకట్ కనబడతలేడు, 24 గంటలకి వెళ్ళి 36 గంటలు అయిపోయింది బల్మూరి వెంకట్ కనబడతలేడు అని చెప్పి. మేము అట్లా చేస్తలేం కదా. వాడిని అరెస్ట్ చేసింది నీకు ఇస్తేమి, వాడిని ఏడికి తీసుకుపోయినాం నీకు ఇస్తేమి, వాడిని ఏ పోలీస్ స్టేషన్లో పెట్టినాం నీకు చెప్తేమి, వాడిని ఏడ రిమాండ్ చేస్తున్నాం కూడా చెప్తేమి. ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది కరీంనగర్లో, హుజరాబాద్లో, నన్ను తీసుకొచ్చి దాచిపెట్టింది షామీర్పేట ములుగుల, నన్ను సరెండర్ చేసింది ఏదైతే నాంపల్లి కోర్టుల, అర్ధరాత్రి 2 గంటలకు జడ్జి ముందు తీసుకొని పెట్టారు. వాళ్ళు చేసిన దాన్ని ఇలా మేము చేస్తున్నామని వాళ్ళు భావిస్తురేమో. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతుందో ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిస్టమ్ ప్రకారంగా వాడు ఎమ్మెల్యే ఉన్నా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా యాక్షన్ అనేది ఉంటుంది. ఎవరికి భిన్నంగా ఎవరికి కొత్త చట్టాలు అనేవి చట్టాలు ఏ హోదాలో ఉన్నలో కూడా అందరికీ ఒకటే చట్టాలు ఉంటే ఆ రకంగానే ప్రొసీజర్ ప్రకారంగా యాక్షన్ అనేది ఉంటుంది. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే వాళ్ళు ఒక ధర్నా చేశారు నిన్న ఇందిరా పార్క్ దగ్గర. మాకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, మేము ఓటేసి గెలిపించుకున్నాము, కానీ ఇంతవరకు సంవత్సరాలు దాటుతున్నా కానీ ఉద్యోగాల విషయంలో ఎలాంటి స్పందన లేదు, మేము ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా చెప్పారు. గతంలో మీరు వారి పక్షాన ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఏమనుసరి? ఈరోజు కూడా బల్మూరి వెంకట్ నిరుద్యోగుల పక్షాన యువకుల పక్షానే ఉన్నాడు. బల్మూరి వెంకటే కాదు, కోదండరామ్ గారు గతంలో ఏదైతే మాట్లాడిన ఆకనూరు మురళి గారు కానీ రియాజ్ కానీ అందరూ కూడా నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు. అతి త్వరలోనే నిరుద్యోగుల కోసము ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీల్ని కూడా ఏదైతే భర్తీ చేసే ప్రక్రియ ముఖ్యమంత్రి గారు నోటి మీదుగా ఆ శుభవార్త నిరుద్యోగులు వినబోతున్నారు. కానీ అది తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ గుంటనల నక్కల లెక్క మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ యొక్క మాటల్లో పడి
ఆ రకంగా మనం ప్రవర్తించొద్దని చెప్పి నిరుద్యోగులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంలో వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంది, ఎప్పుడు రాబోతుంది జాబ్ క్యాలెండర్ అని పదే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ సమస్యలు కూడా ఏంటంటే ఇందులో నోటిఫికేషన్ ఇవ్వాలంటే గతంలో కోర్టు కేసులు ఉన్నప్పుడు వాటిని పరిష్కారం అయితేనే కొత్త మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో డీనోటిఫై చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వచ్చు. అవన్నీ కూడా ఈరోజు రిజాల్వ్ అయినాయి. 2-3 ఇష్యూస్ ఏవైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయి. సరే, అది కాకుండా కూడా వేరే పెండింగ్లో ఉన్న వాటన్నిటిని కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దానిపైన ఆదేశించడం జరిగింది. అవన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి అతి త్వరలో, ఎందుకంటే బల్మూరి వెంకట్గా నేను ప్రకటించడం కంటే అవన్నీ డిపార్ట్మెంట్కి సంబంధించి అతి త్వరలో నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లోపల ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా ఆ శుభవార్త నిరుద్యోగులు వినబోతున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తప్పు చేశాడు, అందుకోసమే అరెస్ట్ అయ్యాడు. దాన్ని ఏదో పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ముందు ఆయన విదేశాలకు పారిపోతున్న క్రమంలో పోలీసులే పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇప్పటికైనా దీని విషయంలో రాజకీయం చేసి బీఆర్ఎస్ పార్టీ ఇంకా నష్టపోతుందని చెప్పారు. ఇదే సందర్భంలో మరోవైపు ఉద్యోగులు చాలామంది నిరుద్యోగులు కూడా ధర్నా చేస్తున్నారు. తప్పకుండా వారికి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఒక తీర్పు కబురు ఇవ్వబోతున్నారు, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించబోతున్నారు. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ప్రతిపక్షాల ట్రాప్లో పడదంటూ కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.